బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులకు ఎప్పుడు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీకాకుళంలో మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. జగన్ 5 ఏళ్లు మత్స్యకారులను మోసం చేశాడని, పథకాలన్నీ నిలిపివేసి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా దూరం చేసి దగా చేశారని విమర్శ. కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పులు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకి గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని మాజీ సీఎం జగన్ వెల్లడి. గతంలో తనను 16 నెలలు జైల్లో ఉంచారని వెల్లడి. ప్రజలే అండగా నిలిచారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని పటిష్టం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్న పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలలో కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులు మరియు రికార్డులు సరిగ్గా లేని వాహనాలని స్వాధీనం చేసుకున్న పోలీసులు. మత్స్యకారులకు ఎప్పుడు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జగన్ 5 ఏళ్లు మత్స్యకారులని మోసం చేశారని, పథకాలన్నీ నిలిపివేసి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా దూరం చేసి దగా చేశారని చెప్పారు. ఫిష్ ఆంధ్ర పేరుతో మత్స్యకారుల నిధుల్ని దోపిడీ చేశారని విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామంలోని పలు మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. మొదట సముద్ర తీరంలో మత్స్యకార కుటుంబమైన మద్దు పోలీసు రామలక్ష్మితో మాట్లాడి సమస్యల్ని తెలుసుకున్నారు. అనంతరం ఎండు చేపలను పరిశీలించి మద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండపెట్టే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రోజువారీ ఆదాయం గురించి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్కి చేరుకున్న సీఎం చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకున్న ఐస్ బాక్సులు, చేపలు పెట్టే వలల్ని పరిశీలించారు. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకి గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో అక్రమాస్తుల కేసుల్లో తనని అన్యాయంగా ఇరికించి జైలుకు పంపిన ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అఖండ విజయాన్ని అందించారని జగన్ గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు బనాయించినా ప్రజల మద్దతు తనకే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ హయాంలో తనను అన్యాయంగా 16 నెలల పాటు జైలులో ఉంచారని, పార్టీని నడపలేని పరిస్థితులు కల్పించిన ప్రజలు తనని, తన పార్టీని ఆదరించారని ఆయన గుర్తు చేశారు. నాడు తానున్న 16 నెలల జైలులో
నాడు తన్ని 16 నెలలు జైల్లో పెట్టారని అన్నారు. పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో మన పార్టీ ఉందని, వాళ్ళు ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని చెప్పారు. తనను మరొకసారి జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు అని అన్నారు. విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని పటిష్టం చేసేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులు మరియు రికార్డులు సరిగ్గా లేని వాహనాలని స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ సింగ్నగర్లోని నున్న పోలీస్ స్టేషన్ పరిధి వాంబే కాలనీలో శనివారం ఉదయం పోలీసు కార్డన్ సర్చ్ నిర్వహించారు. 512 ప్లాట్లను మరియు 1042 మంది నివాసితుల్ని తనిఖీ చేశారు. ఐరిష్ వాహనం ద్వారా 83 మందిని తనిఖీ చేసి 2 రౌడీ షీటర్లు, 1 క్రైమ్ సస్పెక్ట్ షీటర్ మరియు 2 పాత కేసులో నిందితుల్ని గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులు మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అనువనువు క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. శాంతి భద్రతలకి భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. నేరాలు, ఘర్షణలు నియంత్రణకి పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నున్న పిఎస్ లిమిట్స్లోని ఉన్న బాంబే కాలనీలోని ఏ బ్లాక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 7:30 వరకు కూడా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 100 మంది స్టాఫ్ తోటి ఇక్కడ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి ఐరిస్ సిడిఐసి విభాగము, ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు. దీంట్లో మొత్తంగా 108 మందిని చెక్ చేయగా అందులోని 5 సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు. అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, రికార్డ్స్ లేనివి కానీ, ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు 16 బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 16 బ్లాకుల్లోని 500 ఇళ్ళని చెక్ చేసాము. తరువుగా అన్నీ చెక్ చేసిన మీద మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఇలా రెగ్యులర్గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి రెగ్యులర్గా సిటీలోని కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం వెస్ట్లో చేశారు మా డివిజన్లో, మా జోన్లో. అలాగే ఇప్పుడు నిన్న ప్లేస్ లిమిట్స్లో చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వీక్లోనే ఇంకో ప్లేస్ లిమిట్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్, లాజిస్ చెకింగ్, హాస్టల్ చెకింగ్ ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ పోలీసింగ్ పోలీస్ వారు నిర్వహిస్తూ ఉంటారు. సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. అండ్ పబ్లిక్ అందరికీ విన్నపం ఏంటంటే మీ వెహికల్స్కి ఏదైనా నంబర్స్ కానీ, నెంబర్ ప్లేట్స్ లేకుండా కానీ మీరు ట్రావెల్ చేస్తూ హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది వేయడం జరుగుతుంది. కొత్త ఎన్డీ యాక్ట్ ప్రకారము ఫైన్స్ అన్నీ కూడా రివైజ్ చేశారు. ఇప్పుడు అధికంగా ఫైన్స్ ఉంటాయి కాబట్టి అందరూ పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేసి అవన్నీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఫాలో అయితే. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుంచి విలువైన వస్తువుల్ని దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మపలికి వస్తువుల్ని దోచుకుంటున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతుల్ని పరిచయం
వశం చేసుకుని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్కి తీసుకువెళ్లి బెదిరించి వస్తువులతో పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదేవిధంగా ట్రాప్ చేసి వస్తువుని దోచుకుని వెళ్ళగా సదరు బాధితులు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుని ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 27వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం మనం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎం హోటల్ మన నో హోటల్కి ఆపోజిట్లో రోడ్డుకి అవతల పక్క హైవేకి అవతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు. రమ్మండంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయికి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్ మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ దీని మీదట ఇమీడియట్లీ మనం ఈ టవర్ ద్వారా, తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారాల ద్వారా, తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఈ యాప్ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అభివర్ణించారు. పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకుల్ని కాల్చి చంపడం దురదృష్టకరమని చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ నుండి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి ఐవి సుబ్బారావు ప్రసంగిస్తూ శాంతియుత పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు బరితెగించి పర్యాటకుల్ని కాల్చి చంపడం దురదృష్టకరమని తెలియజేశారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఇది భారత పాక్ల మధ్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శాంతి పరిరక్షణకి ప్రపంచ దేశాలు కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచల జయరాజు మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఏపీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావ రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శాంతి కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది. 27 మంది యాత్రికుల్ని అక్కడ హతమార్చడం, అందుట్లో మన రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదనరావు గారు కూడా బలి కావటం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రవాదుల చర్య అనంతరం పాకిస్తాన్ ఇటు భారతదేశ దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటాం, తదనుగుణంగా 2 దేశాల్లోనూ అశాంతి వాతావరణం నెలకొనటం, అనేక రంగాల మీద ఆ ప్రభావాలు చూపటం మనందరం చూస్తున్నాం. అందుకనే యావత్ ప్రజానీకం ఈ శాంతిని కాంక్షించాలని మేము కోరుకుంటూ తిరిగి శాంతి పరిస్థితిని నెలకొనాలి. ఉగ్రవాద మోకల్ని వాళ్ళ చర్యలు అంతమయ్యే వరకు ప్రజలు శాంతియుతంగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని అనసాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జర్నలిస్టుల పక్షాన మేము
ఈరోజు శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అన్ని హంగులతో కూడిన అభివృద్ధికి చెందిన రాజధానిని నిర్మించడం జరుగుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని మార్చిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య హృదయాన్ని కలిచివేయడం జరిగిందని, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తీరు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని, ఇది దురదృష్టకరమని మండిపడ్డారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ కొల్లిపరవారి వీధి ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. తన పర్యటనలో భాగంగా నిరుపేద కుటుంబాలకి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలకు బడ్డీ కొట్టు, తోపుడు బండి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్య హృదయాన్ని కలిచివేసిందని తెలియజేశారు. ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి మత విద్వేషాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలున్నా జాతీయ నాయకుడి హోదాలో సరైన సమర్థవంతమైన నిర్ణయం తీసుకునే నాయకుడని, మతాల మధ్య విద్వేషాన్ని అణచివేయగలిగిన నాయకుడు నారా చంద్రబాబు అని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో 2-3 సంవత్సరాలలో అన్ని హంగులతో అభివృద్ధి చెందిన రాజధానిని నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఉగ్రవాదుల యొక్క చర్య భారతదేశాన్ని తీవ్రంగా కలిసివేయడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా కూడా చిన్నవి జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలాలు సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులకు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలుండా ఒక జాతీయ నాయకుడిగా ఆయన స్పందించే తీరు కానివ్వండి, లేకపోతే అలాంటి చర్యలు రాకుండా డివిజన్లో నిరుపేద కుటుంబం వారికి ఇద్దరికి, ఒకరికి బడ్డీ కొట్టు, మరొకరికి టిఫిన్ బండి ఇవ్వడానికి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి నా ధన్యవాదములు. అట్లాగే ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఏ అవసరం ఉన్నా సరే నేను ఈ 12 నెలల్లో వెళ్తే మతం లేదు, కులం లేదు, పార్టీ లేదు, వాడు పేదవాడైతే వాడికి సర్వీస్ చేద్దాం, నువ్వు తీసుకురాములని నన్ను ప్రోత్సహించినందుకు మా ఎమ్మెల్యే గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. అట్లాగే ఎంతో మందికి నేను ఈరోజు ఏర్పడిన జనసేన పార్టీయా, వైసీపీ పార్టీయా అని పార్టీ అనేది చూడకోకుండా ప్రతి ఒక్కరికి మా అవకాశం ఉన్నంత వరకు సర్వీస్ చేస్తున్నాం. అట్లాగే మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 32 మందికి ఇళ్ళు కట్టించాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఒక్కళ్ళ దగ్గర ₹1 ఆశించుకోకుండా నా దగ్గర లిస్ట్ కూడా 32 మంది. సోషల్ మీడియా వేదికగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలను బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు ఖండించారు. నాని పడుతున్న పోస్టులు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించి రాష్ట్రంలో ఇసుక సామాన్యులకి అందకుండా దోచుకున్నప్పుడు ఎంపీ నాని గలం ఎందుకు మూగపోయింది, సమాధానం చెప్పాలని అన్నారు. గత 2 రోజులుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేస్తున్న సంఘటన ఆయన గుర్తురాలని పడుతూ ఉంటారు. ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు, కార్మికులకి న్యాయం చేస్తావు అని చెప్పి నేను గెలిపించినప్పుడు
నువ్వెందుకు మాట్లాడలేదు ఆ రోజు? ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మూగపోయిందా? ఏమైంది పడుతూ ఉన్నాం మేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావని పడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములతో ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నావు. అదేవిధంగా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే సిద్ధపుడి మీద వైసీపీ నేతలపై ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాశ్మీర్ ఉగ్రవాదం వలె మన రాష్ట్రంలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనీయకుండా జగన్ అండ్ కో నేతలు తీవ్రవాదుల వలె ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు డూండి రాకేష్ 1 టౌన్ విద్యాధరపురంలో ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల వలనే రాష్ట్రంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ అండ్ కో కంపెనీ తీవ్రవాదుల వలె ప్రవర్తిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలని వ్యతిరేకిస్తూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అయితే 2 రోజుల కిందట ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చనిపోయిన వ్యక్తులకు కానివ్వండి, భారత పౌరులు చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, వారందరూ కూడా మౌనం పాటిస్తూ ఏదైతే ఉగ్రదాడులు ఈ విధంగా చర్యలు పాల్గొనటం చాలా హేయమైన విషయం. ఖచ్చితంగా అందరూ భారతీయులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దీని మీద ముక్త కంఠంతో పోరాడతామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఉగ్రదాడులు ఈ విధంగా మన దేశం మీద పడి భారతీయులందరినీ చంపేస్తాం, భారతీయులు ఎవరిని ఉండం, ఇలా హిందూ వ్యతిరేక సంస్థల్ని కానీ ముఖ్యంగా ఇండియా అని పలికే ఏ వ్యక్తిని కూడా, భారతీయ సంస్కృతిలో బతికే ఏ వ్యక్తిని కూడా బతకనీయమని పోరాడుతూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక రకమైన ఉగ్రవాదులు తయారయ్యారు. ఈ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని బాగుపడకూడదు. ఆ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ తెలుగు ప్రజలు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానివ్వండి బతకూడదు, మేము దాన్ని కేటాయించుకోవాలి, మేము దాన్ని ఇది చేసుకోవాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ దీన్ని చీల్చి చెండాడాలి, ఏ ఒక్కడికి ఉపాధి ఉండకూడదు, ఏ ఒక్కడికి వ్యాపారం ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రజల్ని దిగజారిన స్థాయిలో దిగజార్చే విధంగా చేయాలనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీకి సంబంధించిన ఉగ్రవాదులు తీసుకునే చర్యలని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి గత 1 వారం రోజులుగా మనం చూసినట్టయితే ఒక మాజీ నాయకుడు, అన్ని ఊడిపోయిన ఒక మాజీ నాయకుడు, ప్రజల చేత చేదరించబడ్డ ఒక మాజీ నాయకుడు, నువ్వు పనికిరావురా బాబోయ్ అని ఇక్కడ విజయవాడకు సంబంధించిన పార్లమెంట్ కు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పిన ఒక మాజీ నాయకుడు ఈ రోజు ఇక్కడ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అతను ప్రజలకు వచ్చి మాట్లాడలేడు, ప్రజల్లోకి నేరుగా వచ్చి సమాధానం చెప్పలేడు, ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ప్రజల సమస్యల మీద ఏ రోజైనా పోరాటం చేసిన వ్యక్తి కాదు అతను. పహల్గాం ఘటనకి సంఘీభావంగా వేలాది మంది విద్యార్థులు 1 టౌన్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వలె తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్పాలని కేబిఎన్ విద్యార్థులు నినదించారు. దారుణ మారణకాండకి ఒడికట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాద ఘటనని నిరసిస్తూ కేబిఎన్ కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్తపేటలోని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ 1 టౌన్లోని కేపీఎన్ కాలేజీ నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్, కొత్తపేట, చిట్టినగర్, మర్ల కళాశాల వరకు సాగింది. ఈ ర్యాలీకి కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ తోనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ తోనుగుంట్ల శ్రీనివాసు, ప్రిన్సిపల్ వంగర నారాయణ మాట్లాడారు. కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దుర్ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందని తెలియజేశారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మరి కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం అనేది మన భారత జాతి మొత్తం 145 కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకి వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గర్హిస్తూ మనందరం కూడా పాకిస్తాన్ ని ఎప్పుడు కూడా డౌన్ చేయాలి. తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని, దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబిఎన్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఎన్సిసి విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి సంఘీభావం తెలియజేయవలసిందిగా కేబిఎన్ కళాశాల తరఫున శని త్రయోదశి మహాపర్వదినం సందర్భంగా శనీశ్వరాలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక అర్చనలు, తైలాభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ మూర్తి వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. శనివారం శని త్రయోదశి పర్వదినం సందర్భంగా కృష్ణానది ఒడ్డున ఉన్న శనీశ్వరాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ మూర్తి మాట్లాడారు. ఆలయంలో సుప్రభాత సేవ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల్ని అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ మూర్తి మాట్లాడారు. శని త్రయోదశి పర్వదినం రోజున స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పాపాలు పోతాయని భక్తుల విశ్వాసమని అన్నారు. స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. రఘుపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన్ని సీతమ్మవారి పాదాలపై వేయించేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో శని త్రయోదశి సందర్భంగా ఈ రోజు స్వామివారికి ఉదయం వేకువజామునే సుప్రభాత సేవ, అనంతరం పంచామృతాభిషేకం, నిత్యార్చనల తర్వాత భక్తులందరికీ ప్రవేశం కల్పించబడింది. మరియు ఈ రోజు శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి ఉదయం 9 గంటల దగ్గర నుంచి శనీశ్వర హోమం, నవగ్రహ హోమం అవన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ శని త్రయోదశిని పురస్కరించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి ప్రీతికరమైన తైలాభిషేకం జరిపించి తిలదానం ఆచరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. భక్తుల సౌకర్యాలను దేవస్థానం వారు విశేషమైనటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. వివరంలో దేవస్థానం సంప్రదించండి. మే 10వ తారీఖు కూడా శని త్రయోదశి పర్వదినం ఉంది. కావున ఆ రోజు కూడా చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. భక్తులందరూ పాల్గొని తరించే ప్రార్థన. ప్రధాన అర్చకులు నారాయణమూర్తి శనీశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ. ముఠా కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. నగర విస్తరణ వల్ల ముఠా కార్మికుల ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 27న జరిగే ముఠా కార్మికుల నగర మహాసభలో వారి సమస్యలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 27న జరిగే ముఠా కార్మిక సంఘం 43వ మహాసభని జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ లెనిన్ భవన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పలు వీధుల మీదుగా సాగింది. ఈ ర్యాలీకి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, ముఠా కార్మిక సంఘం నాయకులు వియపు నాగేశ్వరరావు, ఎం సాంబశివరావు నేతృత్వం వహించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెట్టే కార్మిక వర్గాలకి రక్షణకు సమగ్ర చట్టం అవసరమని తెలియజేశారు. కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించినా ఇంకా వారి సంక్షేమం మెరుగుపరిచే చట్టాలు అందుబాటులోకి రాలేదని తెలిపారు. 27న జరిగే ముఠా కార్మిక సంఘం నగర మహాసభలో ముఠా కార్మికుల సమస్యలపై చర్చించి సమగ్ర చట్టాన్ని రూపొందించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధ ముఠా కార్మిక సంఘం 43వ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ కార్మిక సంఘం ప్రప్రథమంగా విజయవాడ నగరంలో ప్రప్రథంగా ఏర్పడినటువంటి అసంఘటిత కార్మిక రంగంలో ముఠా కార్మికులందరినీ కూడా సమీకృతులు చేసి ముఠా కార్మిక సంఘం ఏర్పాటు చేయటంలో ఆనాడు అమావాస్యరాజు గారు, మాజీ శాసనసభ్యులు ఉప్పలపాటి రామచంద్రరాజు గారు యొక్క కృషితోటి ఈ రోజున విజయవాడ నగరంలో ముఠా కార్మికులకి అనేక రకాలైనటువంటి హక్కుల్ని సాధించబడటం జరిగింది. సాంప్రదాయమైనటువంటి హక్కుల్ని సాధించడం జరిగింది.
కానీ ఈ రోజున మనం పరిశీలించినట్లయితే నగరం అభివృద్ధి చెందింది, నగర విస్తరణ పెరిగింది. అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి కొట్ల యజమాని దగ్గర పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికుడు ఈ రోజున ట్రాఫిక్ పెరిగిందనేటటువంటి దీనితోటి నగర విస్తరణ చివరికి వెళ్లిపోయేటటువంటి యజమాని వెళ్తే ఆ యజమాని తోటి కార్మికుడు కూడా తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. అందువల్ల ఫలితంగా ముఠా కార్మికుడు తమ యొక్క పనిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువలన ముఠా కార్మికులకి, అమాలీ కార్మికులకి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వీరికి పిఎఫ్ లేదు, ఈఎస్ఏ లేదు, సరైనటువంటి పని భద్రత లేదు. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచించి ఆ వైపుగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ముఠా కార్మికులకి హక్కుల్ని పరిరక్షించేటటువంటి దానికోసం చట్టాలు తేవాలని చెప్పి బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా కార్మికుల యొక్క శ్రేయస్ కోసం ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి అదే పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో నగరంలో ఉన్నటువంటి యజమాని ఎవరైనా విజయవాడ నగరంలో వేలాది మందిగా ఉన్న ముఠా కార్మికులకి ఒక నిర్దిష్టమైన చట్టం అనేది లేదు. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయం అందని పరిస్థితిలో వాడు ఆలుగారాలు ఎండకి వారికి పనిచేసి నడువులు నొప్పులు వచ్చి భారతదేశంలోనే రవాణా రంగంలో ఎగుమతులు దిగుమతుల ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని ఇచ్చే ఆదాయ వర్గంగా ఉన్న ఈ ముఠా కార్మిక వర్గానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన వెసులుబాటు లేదు. వీరికి సమగ్ర చట్టం తేవాలని చెప్పి సమగ్ర చట్టం ద్వారా 60 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడు కూడా వారికి పెన్షన్ సౌకర్యము, అలాగే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి ప్రమాద బీమా, అలాగే ఇతర సౌకర్యాలు కూడా కూడిన సమగ్ర చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు మహాసభలో నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ నిర్ణయాలని అమలు చేసే వరకు కూడా మేము ముఠా కార్మిక సంఘంగా ఏఐటీసీగా పోరాటం సాగిస్తామని చెప్పి మీ ద్వారా ఏర్పడి 4-5 దశాబ్దాలు కలిసింది. బతుకు తెరువు కోసం విజయవాడ నగరంలో ఏదో కూలీ ర్యాలీ చేసుకుని బతకొచ్చు అనే అటువంటి లక్ష్యంతో దక్షిణాది ప్రాంతం నుంచి అట్లాగే కోస్తా జిల్లాల నుంచి కూడా వేలాది మంది కార్మికులు ఏంటంటే విజయవాడ నగరం రావటం జరిగింది. ఈ విజయవాడ నగరంలో ప్రతి కార్మికుడు కూడా ఏదో ఒక కొట్లో పని చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ 50 సంవత్సరాలు దాటినా కూడా ఈ రోజుకి కూడా ఎవరికి ఒక హక్కు కూడా లేకుండా ఉంది. ఎవరికి ఎటువంటి హక్కులు ఇవ్వలేం. మనం పోట్లాడినా కూడా అది అట్లాగే ఉంది తప్పితే ఎక్కడో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే రేపు మహాసభలో గట్టిగా మనం వీటి మీద చర్చించి రేపు మహాసభ ద్వారా ఏంటంటే ప్రభుత్వం మీద మనం దాడి చేయాలని చెప్పేసి అనుకుంటాం. సామాన్య రైతు బిడ్డగా జీవితం ప్రారంభించి యావత్ జీవితాన్ని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం శ్రమించిన మహాజన నేత కాకాని రామ్మోహన్ రావు అని కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు కాకాని రామ్మోహన్ కుమారుడు కాకాని తరుణ్ కొనియాడారు. కాకాని వెంకటరత్నం రామ్మోహన్ల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధనకై అనునిత్యం కృషి చేస్తామని తెలిపారు. రైతు బాంధవుడు కాకాని రామ్మోహన్ రావు 20వ వర్ధంతి సందర్భంగా బెంజ్ సర్కిల్ దగ్గర గల కాకాని వెంకటరత్నం విగ్రహం వద్ద కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కాకాని రామ్మోహన్ రావు వర్ధంతి వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో రామ్మోహన్ రావు కుమారుడు కాకాని ఆశయ సాధన సమితి వ్యవస్థాపకులు కాకాని తరుణ్ పాల్గొని తొలుత స్వతంత్ర సమరయోధులైన కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాని తరుణ్ మాట్లాడారు. లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా, జిల్లా రైతు సంఘాల నీటి సంఘాల అధ్యక్షునిగా కాకాని రామ్మోహన్ రావు పనిచేసి ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలియజేశారు. ముఖ్యంగా రైతు సమస్యలని తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చే సమయంలో అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పారు. తన తుది శ్వాస వరకు రైతు సమస్యలపై పోరాడిన గొప్ప నేత కాకాని రామ్మోహన్ రావు అని కొనియాడారు. తమ తాత తండ్రి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని స్పష్టం చేశారు. అలాగే మరికొన్ని పుణ్యక్షేత్రాల్లో కూడా నాన్నగారి పేరు మీద ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి కాకాని వెంకటరత్నం గారితో మొదలు పెడితే స్వాతంత్ర సమరయోధం దగ్గర నుంచి జయాంధ్ర ఉద్యమం వరకు కూడా ఆయన ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి రైతు నాయకుడుగాను అలాగే నీటి సంఘాల కోసం కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు.
మరి అటువంటి వారసత్వం నుంచి మరి మా తండ్రి గారు కాకాని రామ్మోహన్ రావు గారు కృష్ణా జిల్లాలోని మర్రిబంధంలో గ్రామంలోని ఎన్నో ఉద్యమాలు చేస్తూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ అక్కడ పవర్ స్టేషన్ తీసుకురావడం కానివ్వండి, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తీసుకురావడం కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి పోలవరం కాలువ గురించి లేఅవుట్ వచ్చిన వివాదాలు పరిష్కరించడంలో కానివ్వండి, అలాగే అటు ఆ మండలం మొత్తానికి కూడా పెద్దగా ఉంటూ నూజివీడు కాకాని తరుణ్ గారి ఫాదరు దివంగతులైన రోజు ఆయన అనేక రైతు ఉద్యమాల్లో కానీ ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాల్లో కాకాని వెంకటరత్నం గారు వారసుడిగా ఆయన రైతులకి ఆయన అనేక మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కానీ అనేక కార్యక్రమాలు చేసి గత 20 సంవత్సరాల క్రితం ఆయన సడన్గా యాక్సిడెంట్లో చనిపోవటం జరిగింది. ఆయన సేవా కార్యక్రమాలకి వారసుడిగా ఇవాళ ఏ రోజు ఎవరైనా తండ్రికి వారసుడిగా ఆస్తులుగా తీసుకుంటారు, కానీ తరుణ్ ఆయన సేవని ఆయన ఆశయాలని తీసుకుని కాకాని గారిది కానీ కాకాని వెంకటరత్నం గారిది కానీ రామ్మోహన్ రావు గారి ద్వారా వాళ్ళిద్దరూ చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ప్రజాహిత కార్యక్రమాలు కానీ అనేకమైన తరుణ్ కూడా చిన్న వయసులోనే మొదలుపెట్టి అనేక మంది మార్గదర్శకులుగా నిలబడటం చాలా సంతోషకరం. దీంట్లో కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ భాగస్వాములు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. గోగినేని ధనశేఖర్, మదర్ తెరిసా ట్రస్ట్ చైర్మన్. సమాచార కమిషన్లు పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా చట్టం చేయాలని ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఆర్కే డేవిడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశంలో పాలన పారదర్శకంగా కొనసాగాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎటువంటి దాపరికం ఉండకూడదని వివరించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా ఆర్టీఐ చట్టం వచ్చిందని వెల్లడించారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, మేధావులు, సమాచార హక్కు చట్టం మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఆర్కే డేవిడ్ మాట్లాడారు. ఎన్నో పోరాటాల వలన సమాచార హక్కు చట్టం వచ్చిందని చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ఇచ్చిన సమాచారం తప్పుడు సమాచారం కాకుండా ఉండాలని అన్నారు. సమాచారం కోరిన వ్యక్తులపై దాడులు, అక్రమ కేసులు ఉండకూడదని తెలియజేశారు. సమాచార కమిషన్లు పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా చట్టంలో మార్పులు తేవాలని తెలియజేశారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు పర్వతనేని హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పి రవికుమార్, గౌరవ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాసరావు, అడ్వకేట్ గంగా భవానీ తదితరులు పాల్గొన్నారు. 7:30 ఆ టైంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఫోన్ ద్వారా బెదిరించారు. నేను ఆ 2 తీసుకెళ్లి పర్వత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను. అయ్యా ఇట్లా ఆర్టీఐ యాక్టివిస్ట్ని నా మీదకి నేను ఇంట్లో లేని టైంలో మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. నా కుటుంబానికి, నా ఫ్యామిలీకి, మా మదర్కి అందరికీ ప్రాబ్లంగా ఉంది, కాపాడండి అని చెప్పి పర్వత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే దాని మీద ఏ చర్య తీసుకోలేదు. తర్వాత నేను స్పందనలో కమిషనరేట్కి కూడా పెట్టాను. ఇప్పుడు దాకా దాని మీద స్పందించలేదు ఎవరు. తిరిగి తీసుకొచ్చి వదిలేశాను. ఏంటి అనవసరం అనేది వదిలేశాను. సో ఎప్పటికైనా నాకు ప్రాణహాని అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే నన్ను, నా కుటుంబాన్ని ఒక సమాజం కోసం ఇంత అవినీతి జరుగుతుంది, ప్రజల కోసం మనం కట్టే ట్యాక్సులు డబ్బులన్నీ పోతున్నాయి, ఇది తప్పు అనేది తెలుసుకుంటానికి సమాచారం వేస్తే ఈ విధంగా నాకు జరుగుతున్న అన్యాయం. నాకేమన్నా జరిగితే ఈ ప్రభుత్వాన్ని బాధ్యత. దయచేసి నా ఒక సోషల్ యాక్టివిస్ట్గా, సోషల్ సర్వీస్ చేసే నా కంపెనీని నన్ను కాపాడతారని. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారులకు ఎప్పుడు అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీకాకుళంలో మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. జగన్ 5 ఏళ్లు మత్స్యకారులను మోసం చేశాడని, పథకాలన్నీ నిలిపివేసి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కూడా దూరం చేసి దగా చేశారని విమర్శ. కూటమి ప్రభుత్వం ఎన్ని తప్పులు కేసులు నమోదు చేసినా, ఇబ్బందులకి గురి చేసినా తాను కానీ పార్టీ శ్రేణులు కానీ భయపడే ప్రసక్తే లేదని మాజీ సీఎం జగన్ వెల్లడి. గతంలో తనను 16 నెలలు జైల్లో ఉంచారని వెల్లడి. ప్రజలే అండగా నిలిచారని స్పష్టీకరణ. విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని పటిష్టం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్న పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలలో కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ అనుమానితులు మరియు రికార్డులు సరిగ్గా లేని వాహనాలని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.